హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కరోనా అనే భయం నిండిన ప్రపంచంలో ఉన్నాం. ఇప్పటికీ కరోనా వచ్చి చాలా నెలలే గడిచిపోయాయి. కానీ దానికి మందు గాని వ్యాక్సిన్ గాని రాలేదు. రావడానికి ఇంకా చాలా నెలలే పడుతుందంటున్నారు నిపుణులు. అందుబాటులో ఉన్న వైద్య విధానం ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఒకటే కరోనాకి మందు అంటోంది. సో పూర్తి స్థాయి మందు వచ్చేలోపుగా కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే చేయాల్సిన పని మనలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం. ఇప్పటికే కరోనా వచ్చిన వారికి జరుగుతున్న ట్రీట్మెంట్ కూడా అదే, రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచడం. కనుక ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే సులభంగా దొరికే ఆహార పదార్థాలు ఏంటి అన్నది ఇవాళ మనం చూద్దాం. వీటిల్లో అన్నీ అందరికీ దొరకపోవచ్చు, కానీ ఎవరికి అందుబాటులో ఉండేవి వాళ్ళు ఆహారంగా తీసుకుంటే కరోనా నుండి సులభంగా తప్పించుకునే అవకాశం ఉంది. ఆ అవేర్నెస్ మీకు కలిగించడానికే మా ఈ వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ లిస్టులో ముందుగా చెప్పేది అల్లం. అల్లం చాలా మంచి ఆహార పదార్థం. అల్లంలో రోగ నిరోధక శక్తి ఎక్కువ. దీనిని మనం పచ్చిగా గాని కూరల్లో గాని కలుపుకొని తినొచ్చు. ఉదయాన్నే అల్లం రసం తీసుకుని దానికి కొంచెం తేనె కలుపుకొని తాగితే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా అడ్డుకోవచ్చు. తర్వాత బచ్చలి కూర. బచ్చలి కూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా బీటా కెరోటిన్ ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. తర్వాత చెప్పుకోవాల్సింది పాలకూర గురించి. పాలకూర కూడా చాలా సులభంగానే మనకు దొరుకుతుంది మార్కెట్లలో కానీ, ఇంకా చెప్పాలంటే ఇంట్లో కూడా దీన్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు. పాలకూరలో బీటా కెరోటిన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ కే ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతాయి. నెక్స్ట్ బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం. ఇదివరకటి రోజుల్లో మన ఇళ్లలో మన పెద్దవాళ్ళంతా బ్రౌన్ రైసే తినేవారు. కానీ ఇప్పుడు మనం పాలిష్డ్ రైస్ తింటున్నాం. దానివల్ల కొన్ని ముఖ్యమైన పోషకాలు మనకి లభించట్లేదు. బ్రౌన్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. తర్వాతది క్యారెట్. మనకు తెలుసు క్యారెట్ తినడం వల్ల కంటికి చాలా మంచిది అని. కానీ అదే సమయంలో ఇది ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుందని చాలా మందికి తెలీదు. ప్రతిరోజు ఒక అరకప్పు తాజా క్యారెట్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ బి6లు యాంటీ ఆక్సిడెంట్లను ఉత్తేజపరిచి రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతాయి. తర్వాతది పసుపు గుమ్మడికాయ. ఇంకా ఆ గుమ్మడికాయలో ఉండే గింజలు. పసుపు గుమ్మడికాయలో గాని ఇంకా ఆ గుమ్మడికాయలో ఉండే గింజల్లో గాని బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. తర్వాతది అవిసె గింజలు. ఈ అవిసె గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఇంకా ఒమేగా 3 ఉంటాయి. ఇవి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనని కంట్రోల్ చేస్తాయి. అంటే ఇవి ఒక మీడియేటర్ గా పనిచేస్తాయి అన్నమాట. తర్వాతది దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్కలో పాలిఫినాల్స్ అనే ఒక ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. తర్వాతది వెల్లుల్లి. ఈ వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లాంటి మంచి లక్షణాలు ఉంటాయి. రోజు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం, కుదిరితే ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తినడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇంకా జలుబు, దగ్గులకి వెల్లుల్లి చాలా మంచి ఔషధం. తర్వాతది లవంగాలు. ఈ లవంగాల్లో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ కే ఉంటాయి. మాంగనీస్ వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది, ఎముకలు గట్టిపడతాయి. విటమిన్ సి, విటమిన్ కే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నెక్స్ట్ నల్ల మిరియాలు. ఈ నల్ల మిరియాలని రోజు భోజనంలో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా లభిస్తాయి. తర్వాతది జీలకర్ర. ఈ జీలకర్రలో పాలిఫెనోల్స్ అనే ఒక పదార్థం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉత్పత్తి అయ్యి రోగ నిరోధక శక్తి పెరగడానికి ఆ పదార్థం బాగా ఉపయోగపడుతుంది. తర్వాతది తులసి. అంటే మన ఇళ్లలో పెరుగుతుంది కదా తులసి మొక్క, అదే. ఆ తులసి మొక్క ఆకుల్ని రోజు నమలడం వల్ల నోట్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. దీన్ని డైరెక్ట్ గా గానీ టీ చేసుకుని గానీ తీసుకోవచ్చు. తర్వాతది బాదం. ఈ బాదంలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉండి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దానివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని చాలా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. నెక్స్ట్ నట్స్. ఈ నట్స్ లో విటమిన్ ఇ అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.
తర్వాతది నారింజ. ఈ నారింజ అనేది సిట్రస్ జాతికి చెందిన పండు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తికి ఈ నారింజ అనేది అమృతం లాంటిది. తర్వాతది నిమ్మకాయ. నిమ్మకాయ అనేది విటమిన్ సికి నిలయం. విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ బూస్టర్. సో ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే నిమ్మకాయ కూడా ఒక మంచి ఆహార పదార్థం. తర్వాతది ఉసిరికాయ. ఈ ఉసిరికాయలో యాంటీ బ్యాక్టీరియల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఉసిరి అనేది రక్తస్రావాన్ని నిరోధిస్తుంది. రోగ నిరోధక శక్తికి ఇది ఒక అద్భుతమైన ఫలం. నెక్స్ట్ ప్రొద్దుతిరుగుడు గింజలు. ఈ ప్రొద్దుతిరుగుడు గింజల్లో ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇంకా విటమిన్ B6లు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల్ని పొడి చేసి నీళ్లలో కలిపి తాగితే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇంకొక మంచి ఆహార పదార్థం పెరుగు. ఈ పెరుగు ప్రతిరోజు ఒక కప్పు తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి సహాయపడుతుంది. తర్వాత పళ్ళ విషయం చూస్తే పుచ్చకాయ అంటే వాటర్ మెలన్. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి గింజల్లో కూడా ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. గింజలతో పాటు జ్యూస్ చేసుకుని తాగితే రోగ నిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. మరొక మంచి పండు బొప్పాయి. ఈ బొప్పాయిలో పాపైన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. అది జీర్ణశక్తి పెరగడానికి బాగా సహాయపడుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా అది పనిచేస్తూ ఉంటుంది. తర్వాతది నేరేడు పండు. నేరేడు పళ్ళల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఆప్రికాట్స్ అండ్ అరటి అంటే బనానా. ఈ రెండిటిల్లో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అధిక రక్తపోటు అంటే హై బీపీ చాలా కంట్రోల్లో ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ కివి పళ్ళు. ఈ కివి పళ్ళలో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కే, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల ఇమ్యూనిటీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అప్ అవుతుంది. తర్వాతది బ్రోకోలీ. బ్రోకోలీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. తర్వాతవి గుడ్లు. ఈ గుడ్లలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. కొంచెం చౌకగా దొరికే మంచి ఆహార పదార్థం గుడ్డు. రోజుకి ఒకటి తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని బాగా పెంచుకోవచ్చు. ఇంకా శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందించవచ్చు. తర్వాతది మాంసం. ఈ మాంసం, సీ ఫుడ్స్ లో జింక్, ఇతర పోషకాలు బాగా లభిస్తాయి. శరీరం కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్లని వీటిని తీసుకోవడం ద్వారా తొందరగా తిరిగి తెచ్చుకోవచ్చని చాలా అధ్యయనాలు నిరూపించాయి. రోగ నిరోధక శక్తి కూడా వేగంగా పెరుగుతుంది. తర్వాతది గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అయిన కొన్ని ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. అతి శక్తివంతమైన ఆ ఫ్లేవనాయిడ్లు రోగ నిరోధక శక్తిని బాగా వృద్ధి చెందిస్తాయి. ఇంకా ఆఖరిది నీరు. జలం జీవనాధారం అంటారు. రోజు తగినంత నీరు తాగడం వల్ల జీర్ణక్రియలన్నీ సరిగ్గా జరిగి శరీరంలోని అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు. పూర్తి స్థాయిలో ఔషధాలు అందుబాటులోకి వచ్చే వరకు సరైన ఆహారం తీసుకుంటూ మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా అవసరం. సో ఫ్రెండ్స్, మంచి ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నెక్స్ట్ మరొక ఆసక్తికరమైన సమాచారంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న విన్నపం. నేను మా టీం ఇటువంటి వీడియోలు చేయడానికి ఎన్నో పుస్తకాలు చదువుతూ ఆన్లైన్లో ఉన్న సంక్లిష్టమైన సమాచారాన్ని సేకరించి విశదీకరించి మీకు అందిస్తూ ఉంటాం. దానికి ప్రతిగా మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వమని. జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం, లైక్ బటన్ నొక్కడం, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా మీరు అందించే చిన్న ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత పక్కనే వచ్చే గంట సింబల్ నొక్కితే గనక మా కొత్త వీడియోల ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు చేరిపోతుంది.